ఎన్నో అవమానాలు చీత్కారాలు ఎదుర్కొన్నానని ఆ కష్టాలే తనలో కసి రగిల్చాయని సివిల్స్లో ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ సాధించిన రోణంకి గోపాలకృష్ణ అంటున్నారు. తమ ఊళ్ళో కనీసం కరెంటు కూడా లేదని దీపం వెలుగులోనే చదువుకున్నానని అంటున్నారు. పట్టుదల సాధించాలన్న కసి ఉంటే ఏదైనా సాధ్యమేనంటున్న గోపాలకృష్ణతో మా కరెస్పాండెంట్ ప్రదీప్ ఫేస్ టు ఫేస్. ఐఏఎస్ సివిల్స్ సంబంధించి సివిల్ సర్వీసెస్లో కాంపిటీషన్లో మంచి ర్యాంక్ రావడం, అందులో ఐఏఎస్కు సెలెక్ట్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. మొత్తం నిన్న 2016 సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ సాధించారు మన తెలుగు యువకుడు శ్రీకాకుళం చెందిన గోపాలకృష్ణ రోనంకి. మరి ఏ విధంగా ఆయన గోల్ ఏ విధంగా సివిల్స్ ఎంచుకున్నారు, మొత్తంగా ఎలాంటి కష్టపడాల్సి వచ్చింది, ఈ ర్యాంక్ పట్ల ఆయన ఏం చెప్తున్నారో చూద్దాం. గోపాలకృష్ణ గారు, ముందుగా సాక్షి తరఫున మీకు శుభాకాంక్షలు. ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ సాధించారు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి. అయితే ఇది ఒక 1000 అడుగుల ప్రయాణంలో నా మొదటి అడుగేనండి. నేను రేపొద్దున ఒక ఐఏఎస్ అధికారిగా ఏ విధంగా సమాజానికి సేవ చేస్తాను అనే దాని మీదే నా విజయం అంతా ఆధారపడి ఉంటుందండి. నా భవిష్యత్తు అంతా ఆధారపడి ఉంటుంది. తప్పకుండా నేను పేద ప్రజలకి, అణగారిన వర్గాల వారికి నేను స్వయంగా అనుభవించాను కాబట్టి తప్పకుండా అలాంటి వర్గాల వారికి నేను సేవలు అందిస్తానని పూర్తి విశ్వాసంతో ఉన్నానండి. తప్పకుండా అందిస్తాను. చాలా సంతోషంగా ఉందండి. పేద ప్రజలకి, అణగారిన వర్గాలకి అన్నారు. ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ విధంగా ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది? సార్, మా అమ్మ నాన్న ఇద్దరు కూడా వ్యవసాయ కూలీలండి. రెక్కాడితే డొక్కాడిన బతుకులండి మావి. మా కుటుంబంలో నేను మధ్యవాడినండి. నాకంటే అన్నయ్య ఉన్నారు, చెల్లి ఉన్నారు. వాళ్ళకి చదివిస్తూ వాళ్ళని ఇచ్చేస్తూ చాలా కష్టబాధలు అనుభవించారండి. చిన్నప్పటి నుంచి నేను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నానండి. ఆ తర్వాత ఈ ఇంటి పరిస్థితులు చూసి ఏదైనా మనం ఒక గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలనే దృక్పథంతో టీటీసీ రాశాను, డైట్ సెట్. వెంటనే ర్యాంక్ వచ్చింది. 2 సంవత్సరాలు పశ్చిమ గోదావరి జిల్లా దోపచర్లలో టీటీసీ శిక్షణ పొందాను. ఆ తర్వాత 2006లో డిఎస్సి సాధించాను. ప్రస్తుతం సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నాను గత 10 సంవత్సరాల నుంచి. పనిచేస్తూనే గత 11 సంవత్సరాల నుంచి పనిచేస్తూనే సివిల్స్కి చదివాను. ఈరోజు ఈ గొప్ప విజయాన్ని అందుకోగలిగాను. చదువు అంటే ఇంగ్లీష్ మీడియం అనో, కాన్వెంట్ అనో, లేదంటే సివిల్స్ అంటే ఇప్పుడే ఆల్రెడీ 5వ తారీఖు నుండి 5th క్లాస్ నుండో 6th నుండో ఆల్రెడీ కోచింగ్లు కూడా మొదలెట్టారు. మీరు గవర్నమెంట్ స్కూల్ అంటున్నారు, తెలుగు బ్యాక్గ్రౌండ్ అంటున్నారు. అంటే ఇప్పుడు చెప్పే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, ఎటువంటి సపోర్ట్ లేకపోయినా సాధిస్తామనే దృఢ సంకల్పం ఉండి యూపీఎస్సీ పల్స్ మనం పట్టుకోగలిగితే డెఫినెట్లీ సక్సెస్ సాధించవచ్చండి. మీరు ఫస్ట్ ఒక ప్రభుత్వ ఉద్యోగం అని డిఎస్సి అన్నారు, వెళ్ళారు, ఆల్రెడీ సాధించారు, అయిపోయారు. మళ్ళీ సివిల్స్కు రావాలి అన్న అది ఎవరు అంటే మీరే లక్ష్యంగా పెట్టుకున్నారా? ఎవరన్నా ప్రాపర్ గైడెన్స్ ఉందా, లేదంటే ఎవరన్నా మీ పైన? అంటే నా తాలూకా కుటుంబ పరిస్థితులు, మా గ్రామ పరిస్థితులు, నేను పనిచేసిన స్కూల్ పరిస్థితులు నన్ను అటువైపు నడిపించాయండి. మా కుటుంబ పరిస్థితులు అంటే 11వ తరగతి వరకు, ఇంటర్మీడియట్ వరకు మా ఇంటికి కరెంట్ లేదు సార్. పూరి గుడిసెలో ఉండేవాళ్ళమండి. తినడానికి కడుపు నిండా తిండి లేదండి. తర్వాత మా నాన్న అమ్మ పూర్తిగా వ్యవసాయ క్షేత్రంలో పనిచేసేవాళ్ళు. రోజుకి 4 కిలోమీటర్ల దూరం ప్రయాణించి చదువుకునే పరిస్థితి. ఇప్పటికి కూడా మా ఊరికి పేపర్ రాదు సార్. ఈ నేపథ్యం తర్వాత మా గ్రామంలో గత 25 సంవత్సరాల నుంచి కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే మా నాన్న తక్కువ కులస్తులు ఎస్సీ కులస్తులు భోజనంలో భోజనం చేయడం వల్ల, వాళ్ళ వివాహ వేడుకలో భోజనం చేయడం వల్ల మా గ్రామంలో మా కుటుంబాన్ని, మా అమ్మ నాన్నని, మమ్మల్ని సోషల్లీ బాయ్కట్ చేశారండి, వెలివేయడం జరిగింది గత 25 సంవత్సరాల నుండి. అది నన్ను బాగా కలిచివేసిందండి. ప్రతి ఒక్కరు కూడా ఎలా అంటే సహాయ నిరాకరణ. ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడరు మా కుటుంబంతో, అంతలా అనమాట. అది నన్ను నిరంతరం రగిల్చిందండి. ఆ రగిల్చడంతో నేను అత్యున్నత స్థాయి శిఖరాలు అధిరోహించాలి, గ్రామస్తులు అందరి తాలూకా ఆలోచన విధానాన్ని తప్పు అని మార్చాలి, చెప్పాలి అనేది ఎంచుకుని ఈ మార్గాన్ని ఎవరైనా సాధించగలరు. కేవలం ఏదో పట్టణాల్లో కాన్వెంట్లో ఇంగ్లీష్ మీడియం చదివితే కాదు, తెలుగు మీడియంలో చదివినా కూడా పట్టుదల ఉండాలి, సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలి, సాధించగలమన్న నమ్మకం ఉండాలి, దానికి తగ్గట్టుగా కసరత్తు చేయాలి అంటూ ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకర్ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన గోపాలకృష్ణ రోరంకి చెప్తున్నారు.